పార్వతీపురంలో టీడీపీ అభ్యర్థి బోనెల విజయచంద్ర దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్యే జోగారావు ఇంటి వద్ద వీరంగం సృష్టించాడు. తన ఇంట్లో అనుచరులతో ఎమ్మెల్యే జోగారావు సమావేశం కాగా రౌడీషీల్తో వచ్చి సమావేశాన్ని భగ్నం చేశారు టీడీపీ నేత విజయచంద్ర. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు ఎమ్మెల్యే జోగారావు ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసులను కూడా దూషించారు టీడీపీ నేతలు. టీడీపీ అభ్యర్థి బోనెల విజయచంద్ర దౌర్జన్యం చేశారు. రౌడీలతో వచ్చి మరి వీరంగం సృష్టించారు. అడ్డుకున్న పోలీసుల్ని కూడా దూషించినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, అరుణ, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పార్వతీపురంలో ఎమ్మెల్యే అలజంగి జోగారి ఇంటి పైన టీడీపీ అభ్యర్థి బోనెల విజయచంద్ర గోండాగిరి ఈరోజు బయటపడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం చేసినటువంటి 24 గంటల్లోనే పార్వతీపురంలో కూడాను టీడీపీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల పైన దాడికి పాల్పడడం చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నాయకుల పైన వాళ్ళు ఎంతటి కక్ష పెట్టుకున్నారు, ప్రతీకారంతో రగిలిపోతున్నారు, భౌతిక దాడులకు పాల్పడి తుదిముట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఈరోజు పార్వతీపురం ఘటనతో మరోసారి బయటపడింది. మధ్యాహ్నం అలజంగి జోగారావు తన అనుచరులతో తన ఇంటిలో స్వల్ప సమావేశం, చిన్న స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనిపైన బోనెల విజయచంద్రకి తప్పుడు సమాచారం అందింది. అక్కడ ఇతర కార్యక్రమాలు ఏవో జరుగుతున్నాయి, ఎలక్షన్ కోడ్కి విరుద్ధంగా జరుగుతున్నాయి అనేటువంటి ఒక తప్పుడు సమాచారం వెళ్ళటంతో తన అనుచరులతో పెద్ద ఎత్తున దాదాపు ఒక 50 మంది నుంచి తొలుత 50 మంది అనుచరులతో వచ్చి ఇంటిని ముట్టడించడమే కాకుండా ఇంటిలోకి వెళ్ళి వీడియో తీసే ప్రయత్నం కూడా చేశారు. దీన్ని జోగారావు అనుచరులు తీవ్రంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత అక్కడ ఏమీ లేకపోగా కేవలం వాళ్ళ తాలూకు అనుచరులతో మాత్రమే జోగారావు ఉండటంతో తిరిగి దాడికి ప్రయత్నం చేశారు. ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గదులన్నింటిలో కూడా వీడియోలు తీసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు జోగారావు. పోలీసులు అక్కడికి వచ్చి ఈ ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చే ప్రయత్నం చేస్తుండగానే మరింత మంది అనుచరులను తీసుకువచ్చి మరిన్ని కారులతో వచ్చి జోగారావు ఇంటిపైన దాడికి పాల్పడినటువంటి ప్రయత్నం అయితే చేశారు. మొత్తం గోండాలతో వచ్చి దాడికి పాల్పడ్డారు అని జోగారావు చెప్తున్నారు పోలీసులకి. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని అంతటినీ కూడా సద్దుమణిగా చేయాల్సింది పోగా పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించారు. అక్కడ ఉన్నటువంటి వీడియోలు ఎవరైతే తీశారో తన ఇంట్లోకి వాళ్ళందరినీ కూడాను అదుపులోకి తీసుకోవాలని జోగారావు చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు ఇదేది పట్టించుకోకుండాను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని కూడా టీడీపీ నేతలకు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. దీంతో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఒకవైపు టీడీపీ అనుచరులు చేరుకోవడంతో ఎమ్మెల్యే జోగారావు ఇంటి దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతానికి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బోనెల విజయచంద్ర తాలూకా వాహనాన్ని పోలీసులు పోలీస్ స్టేషన్గా తరలించారు. అయినప్పటికీ కూడాను అనుచరులు అయితే మాత్రం జోగారావు ఇంటిని ఇంకా చుట్టుముట్టే ఉన్నారు. పరిస్థితి అయితే ఇంకా ఆందోళనకరంగానే కనిపిస్తోంది. మొత్తం మీద భౌతిక దాడులకు పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను తుదిమట్టించాలనేటువంటిదే టీడీపీ నేతల తాలూకా ప్రయత్నంగా మనకు కనిపిస్తోంది ఇక్కడ. అరుణ, రైట్ యుగంధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.